ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అన్ని శుభాలు కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం మరియు ప్రత్యేకతల గురించి అదేవిధంగా ఈరోజు దినఫలాల గురించి చూద్దాం. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనది. 10 మందికి మంచి కోరి చెప్పే ప్రతి పని అందమైనది. మీరిక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి అలానే బెల్ ఐకాన్ని నొక్కండి. ఇప్పుడు ఈరోజు పంచాంగం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నవంబర్ 7, 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం శరదృతువు శుక్రవారం తిథి విదియ మధ్యాహ్నం 2:28 వరకు నక్షత్రం కృత్తిక ఉదయం 6:59 వరకు వర్ధ్యం రాత్రి 9:53 నుండి 11:22 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:19 నుండి 9:05 వరకు తిరిగి మధ్యాహ్నం 12:06 నుండి 12:51 వరకు అమృతకాలం రాత్రి 2:22 నుండి 3:51 వరకు రాహుకాలం మధ్యాహ్నం 10:30 నుండి 12 గంటల వరకు సూర్యోదయం ఉదయం 6:04 సూర్యాస్తమయం సాయంత్రం 5:25 ఈరోజు విశేషం కార్తీక శుక్రవారం. కార్తీక మాసంలో వచ్చే ప్రతిరోజు పవిత్రమైనదే అయినప్పటికీ శుక్రవారం రోజుకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. శుక్రవారం రోజు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది. కార్తీక మాసంలో అది కూడా శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఆరాధించటం వలన ఐశ్వర్యం, ధనం మరియు సుఖ సంతోషాలు లభిస్తాయి. ఉదయం మరియు సాయంత్రం వేళల్లో అమ్మవారికి పాలు, పాయసం నైవేద్యంగా సమర్పించటం చాలా శుభప్రదం. ఈరోజు శుక్రగ్రహానికి అంకితం చేయబడింది. శుక్రుడు సంతోషం, విలాసం, ప్రేమ మరియు వైవాహిక జీవితానికి కారకుడు. శుక్రవారం రోజు శుక్రుడిని పూజించటం వలన జాతకంలో శుక్రదోషాలు తొలగిపోయి దాంపత్య జీవితం మెరుగుపడుతుంది. కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే స్నానం చేసి తులసి మొక్కను పూజించటం అనేది ఒక ముఖ్యమైన ఆచారం. ఈ శుక్రవారం కూడా ఆ ఆచారాన్ని కొనసాగించటం వలన విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. నవంబర్ 5న కార్తీక పౌర్ణమి ముగిసిన 2వ రోజు కూడా పవిత్ర నదులలో స్నానం చేసి దాన ధర్మాలు చేయటం వలన పౌర్ణమి ఫలం లభిస్తుందని నమ్ముతారు. లక్ష్మీదేవిని కమలం పువ్వులతో పూజించటం, కనకధార స్తోత్రం లేదా అష్టలక్ష్మి స్తోత్రాన్ని పారాయణం చేయటం, శుక్రుడి అనుగ్రహం కోసం ఈ రోజున తెల్లటి వస్త్రాలు ధరించటం మంచిది. ఆవుకు ఆహారం అందించటం లేదా గోపూజ చేయటం ఈ రోజున చాలా పవిత్రమైనది. ఇక వీడియోలోకి వెళ్ళి 12 రాశుల వారు ఇవాళ ఎలాంటి ఫలితాలు పొందుతారు అని వివరంగా తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక విషయాలలో మెరుగుదల కనిపిస్తుంది. ఊహించని ధనలాభం ఉండవచ్చు. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆనందకరమైన వార్తలు వింటారు. మాట తీరు ద్వారా ఇతరులను ఆకర్షించగలుగుతారు. మీ పనులు పూర్తి అవుతాయి. పెట్టుబడులు పెట్టడానికి లేదా పాత అప్పులు తీర్చడానికి ఈరోజు అనుకూలం. ఆహారం విషయంలో అజాగ్రత్త వద్దు. అధికంగా ఖర్చు చేయకుండా నియంత్రణ పాటించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు మీ ఆత్మవిశ్వాసం మరియు ఉత్సాహం పెరుగుతాయి. పనులు వేగంగా పూర్తి చేస్తారు. శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. లక్ష్మీదేవి అనుగ్రహం వలన ఆర్థిక విషయాలలో శుభ ఫలితాలు ఉంటాయి. వైవాహిక జీవితంలో సమస్యలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మీ భాగస్వామి సలహాలను పరిగణించండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ పెట్టుబడుల నుండి లాభం పొందవచ్చు. దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఇవి లాభదాయకంగా ఉండవచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ధ్యానం లేదా యోగా ప్రశాంతతను ఇస్తాయి. విదేశీ సంబంధిత వ్యవహారాలు లేదా దిగుమతి ఎగుమతి వ్యాపారం అనుకూలిస్తుంది. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వద్దు. రహస్య విషయాలను గోప్యంగా ఉంచండి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు ఆదాయం మరియు లాభాలు పెరుగుతాయి. ఆర్థిక స్థితి బలంగా మారుతుంది.
స్నేహితులు మరియు ఉన్నతాధికారుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ కోరికలు మరియు ఆశయాలు నెరవేరే దిశగా అడుగులు వేస్తారు. సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. గౌరవం లభిస్తుంది. అతి ఆనందంలో అనవసరమైన హామీలు ఇవ్వకుండా ఉండటం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు వృత్తి జీవితంలో అనుకూలత ఉంటుంది. మీ పనికి గుర్తింపు లభిస్తుంది. అధికారుల మద్దతు లభిస్తుంది. కొత్త బాధ్యతలు లేదా ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. తండ్రి లేదా గురువుల నుండి ముఖ్యమైన సలహాలు, సహకారం లభిస్తాయి. సామాజిక మరియు వృత్తిపరమైన రంగంలో మీ హోదా పెరుగుతుంది. పని ఒత్తిడిని ఇంటికి తీసుకురావద్దు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈరోజు అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉన్నత విద్య లేదా పరిశోధన చేసేవారికి మంచి విజయం లభిస్తుంది. శుక్రవారం కావున లక్ష్మీ ఆరాధనతో మీ ప్రయత్నాలకు మంచి ఫలితం లభిస్తుంది. తొందరపాటు ప్రయాణాలు మానుకోండి. పెద్దల సలహాలను పాటించండి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. తులారాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభం లేదా వారసత్వ ఆస్తికి సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం మంచిది. ఇతరులతో ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త అవసరం. పత్రాలు పరిశీలించండి. అత్తమామల వైపు నుండి లేదా పరిశోధన రంగంలో అనుకూలత ఉంటుంది. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ వద్దు. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు వ్యాపార భాగస్వామ్యం మరియు వైవాహిక జీవితంలో శుభ ఫలితాలు ఉంటాయి. జీవిత భాగస్వామి నుండి మంచి మద్దతు లభిస్తుంది. సంబంధాలు బలపడతాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి లేదా సంధి చేయడానికి అనుకూలమైన రోజు. శుక్రవారం కావున మీ దాంపత్య జీవితం మరింత ఆనందంగా ఉంటుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు మొండితనాన్ని తగ్గించుకుని సున్నితంగా వ్యవహరించండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈరోజు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగంలో మీ పనితీరు మెరుగుపడుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆర్థికంగా మంచి రోజు. చిన్న అప్పులు తీర్చే అవకాశం ఉంది. మీ దినచర్యలో క్రమశిక్షణ పాటించడం వలన మెరుగైన ఫలితాలు ఉంటుంది. రుణాలు ఇవ్వడం లేదా తీసుకోవడం మానుకోండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు విద్యార్థులకు అత్యంత అనుకూలం. విజయం సాధిస్తారు. సంతానం నుండి శుభవార్తలు అందుకుంటారు. ప్రేమ సంబంధాలు బలపడతాయి. ఆర్థిక పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు మంచిది. లాభాలు వస్తాయి. మీ సృజనాత్మకత మరియు ఆలోచనలకు గుర్తింపు లభిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు లేదా ఊహాగానాలతో కూడిన పనులకు దూరంగా ఉండాలి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంపై దృష్టి పెడతారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు లేదా అమ్మకానికి సంబంధించిన చర్చలు విజయవంతమవుతాయి. తల్లి లేదా కుటుంబ పెద్దల నుండి ఆశీస్సులు మరియు మద్దతు లభిస్తాయి. వృత్తిపరమైన జీవితంలో కూడా ప్రశాంతత నెలకొంటుంది. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు సంభాషణ ద్వారా పనులు పూర్తి చేసుకుంటారు. చిన్న ప్రయాణాలు చేయవలసి రావచ్చు. అవి మీకు లాభదాయకంగా ఉంటాయి. సోదరులు మరియు స్నేహితుల నుండి పూర్తి సహకారం లభిస్తుంది. కొత్త ప్రాజెక్టుల గురించి ప్రణాళికలు వేయడానికి ఈరోజు అనుకూలం. అతిగా ఆలోచించడం లేదా అతిగా ఆందోళన చెందడం మానుకోండి. మానసిక ప్రశాంతత అవసరం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఈరోజు దిన ఫలితాలు. మీ గ్రహాలు ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళకెవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరిక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. దీనివల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది.